ఆపరేషన్ చేస్తా అంతా రోగి అయిపోయారు అంటాడు బాబా. రోగి భోగి యోగి అదంతా ఖతర్నాక్ ఉంది. ఒక్కొక్క స్టెప్లో వెళ్తే అంతా రోగి ఏడిపోయి, ఎక్కడ పోయినా ఏడిపోయి, మానసిక వికారంతో విజృంభించి తాండవించి దహించుకోబోతుంది ఆత్మ. అలాంటి ఆత్మకి ఔషధం సంజీవుని బుట్టి కదా. యోగం యొక్క శక్తితో ఆత్మని బాబా వైద్యనాథుడు కదా. వైద్య ఆపరేషన్లు వస్తున్నారు మరి అంత రోగులం అంటాం మనం. ఆపరేషన్ థియేటర్ ఇది, ఎమర్జెన్సీ. హోషులు లేవు, హోప్లెస్ లేనే లేదు. వికారాలతో ఆత్మ దేహాభిమానులు వచ్చి స్వతంత్రత, ఆనంద, శాంతి, సుఖం అన్నీ పోగొట్టుకోసి వేగంలో నడుస్తుంది. దేహం యొక్క వేగంలో కాలిపోతుంది, లోపల లోపల ఖాళీ అయిపోయింది. అంతే కదా. బాబా ఏం చేస్తున్నారు? ఆపరేషన్ చేసి స్నేహితుడు, ఖుదా, దోస్త్, మిత్రుడు. మిత్రుడు ఏంటంటే అందరు ఎవరు రాకపోయినా మిత్రుడు టైంకి వస్తాడు, తన పని వదిలేస్తే. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా, ప్రాణమిత్రుడు కదా. ఎవరు రాకపోయినా ఆయన వస్తాడు, హెల్ప్ చేస్తాడు సమయానికి. ఇంట్లో వాళ్ళు కూడా రాలేరు, మిత్రుడు వస్తాడు. మిత్రత్వానికి అనుబంధానికి అంత తేడా ఉంది. నెక్స్ట్ ప్రియుడు కూడా కదా. ఆత్మ సైని అంటాడు బాబు. నేను సృష్టిలో ఉన్న అంత ప్రేయస్సును తీసుకెళ్ళడానికి ఒకటే ప్రియుడు. అందుకని మాట్లాడాలి. బ్రహ్మ ముహూర్తంలో లేచి 3 గంటలకు లేచి మొత్తం సృష్టి అంతా నిద్రపోతుంది. అప్పుడు దేవుడు మన కోసం వస్తాడు. నా ద్వారం నుంచి, నా ద్వారం ముందు వస్తాడు, నా ఇంటి ముందు వస్తాడు. సంఘమేమో సర్వవ్యాపి చేయొచ్చు మన బాబాకి. ఎదురు వచ్చి చూడండి, మాట్లాడండి బాబాతో. మనస్సు విప్పి, అంతర యొక్క హృదయంతో విప్పి బాబాతో మాట్లాడినప్పుడు బాబా కరెక్ట్ వస్తుంది మనకు. ఏం సంబంధం? ప్రియాతి ప్రియమైన ఓ ప్రియత్తమా, నీ రాక కోసం నేను యుగ యుగంతముల నుంచి పరితపించింది ప్రియ. నెక్స్ట్